హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి సింపుల్, చాలా ఈజీగా కుక్ చేసుకునే ఒక రెసిపీ అయితే చూపించబోతున్నాను. అదే ఎగ్ ఫ్రైడ్ రైస్. మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. అలాగే మనకి మార్నింగ్ లంచ్ టైం, పిల్లలకి లంచ్ చేయడానికి కొన్ని ఆనియన్స్ కట్ చేయాలి, వెజిటబుల్స్ కట్ చేయడం, ఇదంతా టైం ఎక్కువ టేక్ తీసుకుంటుంది. కాబట్టి అలాంటి టైంలో మనకి కొంచెం లేట్గా అలాంటప్పుడు గట్రా మనకి బాగా యూజ్ అవుతుంది ఈ రెసిపీ. అయితే ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో ఫుల్గా చూడండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చాలా ఈజీ. మనకి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఓన్లీ మనకి ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి అండ్ ఇంకా సోయా సాస్, ఆయిల్, సాల్ట్, తెలుసు కదా, టర్మరిక్, అలాగే కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే. ఇవి ఉంటే సరిపోతుంది. సారీ, అసలైంది మర్చిపోయాను. ఏంటి? ఎగ్ లేకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తాం? ఓకే, ఎగ్ అయితే రెడీ ఎగ్స్ కూడా పెట్టుకొని మనం పక్కన పెట్టుకొని ఓకే, ఇక ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసేద్దాం. చూద్దాం రండి. ముందే ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేసింది కదా, ఇంకెందుకులే వీడియో అని స్కిప్ చేయొద్దు. మనకి అందులో వేయవలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెలిసినా కూడాను ప్రాసెస్ ఎలా చేయాలి అన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్. ముందుగా మనం ఎగ్స్ని బాగా ఫ్రై చేయాలన్నమాట. అది బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ విధంగా ప్రాసెస్ చేసుకొని టేస్ట్ చూడండి, చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే అద్దిరిపోద్ది అసలు. ఇప్పుడు జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అది వచ్చేసి గీ కూడా వేయాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మనకి ఆనియన్స్ త్వరగా వేగడానికి నేను సాల్ట్, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఇదంతా బాగా వేగిన తర్వాత ఏమేమి వేయాలో కూడా చూడండి. ఇంకా అలాగా పసుపు, అలాగే నేను గరం మసాలా, కారం, కొంచెం షాహీ బిర్యానీ కూడా వేసాను. టేస్ట్ అయితే అద్దిరిపోయింది అసలు. ఒక్కసారి అయితే టేస్ట్ చూడండి. జస్ట్ లైట్గా గ్రీన్ చిల్లీ కూడా వేసాను. కొంచెం స్పైసీగా కావాలని అన్నది, దానికోసం అని వేసాను అన్నమాట. రైస్ వేసి, అలాగే మనం ముందుగా ఫ్రై చేసిన ఎగ్ వేసుకొని మొత్తం రైస్కి పట్టేలాగా మొత్తం కలుపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు. సూపర్గా ఉంది. ఇలా చేసి పెడితే పిల్లలు మాత్రం అస్సలు విడిచిపెట్టరు. ఒక్క మెతుకు కూడా లేకుండా తినేస్తారు. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్దాం రండి. సూపర్. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేశారా లేదో చెక్ చేసుకుని అప్పుడు సబ్స్క్రైబ్ చేసి చిన్న విరామం చిటికలో వచ్చేస్తా. ఈలోగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. బాయ్ బాయ్.